ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొలెస్ట్రాల్ అనేది చాలా పెద్ద చర్చనీయాంశమైన సబ్జెక్ట్ మనందరికీ తెలుసు. యాక్చువల్లీ వాట్ డస్ కొలెస్ట్రాల్ యాక్చువల్లీ డూ? మనకి రక్తనాళాల్లో ఏం చేస్తుంది అది? సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే ఆ రక్తనాళాల్లో అది వెళ్ళి ఒక హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ నాకు వచ్చి పోయింది, ఆ టైంలో వచ్చింది, అదే అదే తగ్గిపోతుందా చాలా మందికి? అరౌండ్ 30% పేషెంట్స్లో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా కూడా అందరూ చాలా ఫిట్గా ఉన్నట్టు ఉంటారు, బట్ సడన్ కార్డియాక్ ఫెయిలియర్ అంటాం. వై డస్ ఇట్ హ్యాపెన్? కార్డియాక్ ఫెయిలియర్ అనేది పంపింగ్. హార్ట్ అటాక్ అంటే రక్తనాళం గురించి, ఫెయిలియర్ అంటే అరిథ్మియా అంటే సడన్గా పాల్పిటేషన్స్ రావడం, తర్వాత గుండె మనకి కొట్టుకుంటున్నట్టు ఫీలింగ్ తెలియడం, సడన్లీ డుమ్ అంటుంది. అవును. అది ఏమిటది, ఎక్కడి నుంచి వస్తుంది? అరిథ్మియా అంటే గుండె వేగం ఒక నిమిషానికి ఒక కొలెస్ట్రాల్ అనేది చాలా పెద్ద చర్చనీయాంశమైన సబ్జెక్ట్ మనందరికీ తెలుసు. యాక్చువల్లీ వాట్ డస్ కొలెస్ట్రాల్ యాక్చువల్లీ డూ? మనకి రక్తనాళాల్లో ఏం చేస్తుంది అది? సో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ వినుంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమవుతుందంటే ఆ రక్తనాళాల్లో అది వెళ్ళి ఫ్యాట్ డిపాజిట్ లాగా అవుతుంది. సో అది ఓవర్ టైం అదేంటంటే పెరుగుతూ ఉంటుంది. ఇది రక్తనాళం అనుకోండి, పైప్ లాగా. అదేమంటే ఇలా మెల్లిగా ఫామ్ అవుతూ ఉంటుంది. లైక్ హౌ దే హావ్ గ్రీస్ ఇన్ ద పైప్. మెల్లిగా ఫామ్ అవుతూ 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 అదేమవుతుంది, ఇలా ఉంది అనుకోండి రక్తనాళం, దాని ఏరియా మొత్తం తగ్గిస్తుంది. ఇదంతా ఆక్యుపై అయింది. సో అప్పుడు ఎగ్జర్షన్లో, ఫిజికల్ ఆర్ మెంటల్ స్ట్రెస్లో ఏమవుతుంది, ఇక్కడ సడన్గా ఈ భాగానికి, గుడ్ అంటే ఒక కండరం, సో ఆ భాగానికి సడన్గా ఆక్సిజన్ సప్లై డిమాండ్ ఎక్కువ అవుతుంది. డిమాండ్ ఎక్కువ అయింది కానీ సప్లై అందుకోవట్లేదు, అక్కడ రక్తం అందుకోవట్లేదు సరిగ్గా. ఎందుకంటే అక్కడ మొత్తం అథెరోస్క్లెరోసిస్, అంటే కొలెస్ట్రాల్ వల్ల అథెరోస్క్లెరోసిస్ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఎందుకు హార్ట్ అటాక్, అక్యూట్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అంటే సడన్గా అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది, రైట్, రప్చర్ అయిపోతుంది అది. సో మనకి ప్లేట్లెట్స్ అని ఉంటాయి, తెల్ల బ్లడ్ సెల్స్. సో అవన్నీ వచ్చేసి బ్లడ్ క్లాట్ అయ్యేసరికి మొత్తం ఆ కండరం మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో దట్స్ వై వీ టాక్ అబౌట్ టైంకి రావాలి హాస్పిటల్కి. టైమ్ ఇస్ మసిల్. కీప్ సేయింగ్ దట్ టు పేషెంట్స్ అండ్ అదర్వైజ్ ఆల్సో. ఎందుకు అంటే మీరు విదిన్ అన్ అవర్, ఐడియల్గా విదిన్ 30 to 60 minutes వస్తే ఆ కండరం డ్యామేజ్ని మనం చాలా వరకు కాపాడచ్చు. వెంటనే దాంట్లో వైర్ వేసేసి ఒక బలూన్తో ఓపెన్ చేసేసి స్టెంట్ వేసేస్తే బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒక హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ నాకు వచ్చి పోయింది, ఆ టైంలో వచ్చింది, అదే అదే తగ్గిపోతుందా చాలా మందికి? ఇస్ ఇట్ పాసిబుల్ ఆన్ ఇట్స్ ఓన్? యా, అరౌండ్ 30% పేషెంట్స్లో 30% కేసెస్ స్పాంటేనియస్ రీకానలైజేషన్, అంటే దట్ టెంపరీగా వస్తుంది బట్ తగ్గిపోతుంది. యా, అంటే అదేంటంటే స్పాజమ్ లా రావచ్చు. ఎస్పెషల్లీ స్మోకర్స్ లో ఏమవుతుందంటే క్లాట్ అవ్వకుండా ఇలా టైట్ అయిపోయి రిలీజ్ అవుతుంది. బట్ దీస్ ఆర్ ఆల్ లెస్ ఇన్సిడెంట్స్, లెస్ ద పర్సెంటేజ్. రీజన్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ ఈస్, ఒకళ్ళకి ఇంటర్వెన్షన్ లేకుండా ఒక ఫ్యూ ఎపిసోడ్స్ అయినట్టు ఫీలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్, అబ్బాయి కావచ్చు, నాకు కావచ్చు, ఎవరికైనా. తర్వాత ఎప్పుడైనా ఫ్యూ మంత్స్ తర్వాత ఈసీజీ చూస్తే విల్ ఇట్ హ్యావ్ అ హిస్టరీ? సో యా, ఒకవేళ హార్ట్ అటాకే వచ్చి వెళ్ళిందంటే ఈసీజీలో చేంజెస్ ఉంటాయి, ఓల్డ్ ఎంఐ చేంజెస్. అంటే పాత కూడా, అంటే ఒక 6 నెలల తర్వాత చేసిన వస్తుందంట. ఎస్, ఆ ఈసీజీలో ఆ చేంజెస్ ఉంటాయి. అక్యూట్కి, క్రానిక్ అంటే పాత చేంజెస్కి, ఫ్రెష్ చేంజెస్కి తేడా ఉంటుందండి ఈసీజీలో. ఓకే. సో ఆ పాతగా వచ్చి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది, అందులో తెలుస్తుంది, అందులో తెలిసిపోతుంది. అవునవును. సో మీరు ఏమంటున్నారంటే, ఒకవేళ మనకు అనుమానం వస్తే, ఓ 3 నెలల క్రితం నాకు ఆ రోజు రాత్రి నేను లేచి కూర్చున్నాను కదా, అయినా కానీ చేయించుకోవడం, అయినా కూడా ఇప్పుడు వెళ్ళి నేను చేయించుకుంటే దాని రికార్డ్ ఉంటుంది, దాన్ని బట్టి ఇతర టెస్టులు చేయించుకుని ఇట్స్ బెటర్ టు టేక్ కేర్ అంటున్నారు. అంతే. ఆల్వేస్ సేఫ్. ఎందుకంటే అప్పుడన్నా మనము టీఎంటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రెడ్మిల్ టెస్ట్ అన్న చేస్తాము, అవసరం బట్టి, డౌట్ బట్టి సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ ఆర్ రెగ్యులర్ యాంజియోగ్రామ్ అన్న చేసి, బ్లాక్స్ ఎక్కువగా లేవు, మందులతో సరిపోతాయని పంపించవచ్చు. బెటర్ దాన్ ఒకవేళ బ్లాక్స్ ఉన్నాయి, మీరు 6 నెలల తర్వాత ఇంకా అక్యూట్ హార్ట్ అటాక్తో వచ్చేసారంటే కష్టం. అన్నిటికీ ఒక ప్రిస్క్రిప్షన్ వర్కౌట్ అవ్వదు డాక్టర్ కావ్య, యాజ్ వీ నో. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో యూనో మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా కూడా అందరూ చాలా ఫిట్గా ఉన్నట్టు ఉంటారు, బట్ సడన్ కార్డియాక్ ఫెయిలియర్ అంటాం. వై డస్ ఇట్ హ్యాపెన్? సో కార్డియాక్ ఫెయిలియర్ అనేది పంపింగ్ ఎఫెక్ట్ అవ్వడం. హార్ట్ అటాక్ అంటే రక్తనాళం గురించి, ఫెయిలియర్ అంటే పంపింగ్ ఎఫెక్ట్ అవ్వడం గురించి. సో దానికి కూడా రక్తనాళాల్లో బ్లాక్ రావడం చాలా మోస్ట్ కామన్ కాజ్ ఇన్ ఇండియా ఎస్పెషలీ. కొందరికి ఏంటంటే కారణం లేకుండా కూడా ఇడియోపాథిక్ అని ఉంటుంది. ఇడియోపాథిక్ కార్డియోమయోపతి అంటారు, డైలేటెడ్ కార్డియోమయోపతి. కుడ్ బి ఆల్కహాల్, కుడ్ బి థైరాయిడ్ డిజీజ్, కుడ్ బి నథింగ్ ఎట్ ఆల్, జెనెటిక్
జెనెటిక్స్ వల్ల ఏమవుతుందంటే థిన్ అవుట్ అయిపోయి పంపింగ్ చాలా తక్కువైపోతుంది. అలాంటి పేషెంట్స్లో వాళ్ళకి నేను చెప్పినట్టు ఆయాసం వస్తుంది నడిచినప్పుడు, వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్ స్టైల్ మాడిఫై చేసేస్తారు. అవును. కానీ ఈ పేషెంట్స్లో చాలా ముఖ్యంగా, అది కూడా ఈ ఎండాకాలంలో ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోసిస్ అయిపోయింది అనుకోండి, డైలేటెడ్ కార్డియోమయోపతి ఆర్ పంపింగ్ తక్కువ ఉండడం, దానికి చాలా మందులు ఉంటాయి. ఈ మధ్యన చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ట్రీట్మెంట్లో, మెడికల్ ట్రీట్మెంట్లో. సో ఆ మందులు వాడుతున్నప్పుడు చాలా వరకు వాళ్ళ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. రైట్. కానీ వాళ్ళకి మోస్ట్ కామన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ వి గివ్ ఇస్ వాటర్ రిస్ట్రిక్షన్ ఉండాలి వాళ్ళకి. అప్ టు 1.5 మాక్సిమం అప్పర్ లిమిట్ ఇస్ 2 liters ఆఫ్ వాటర్ పర్ డే. అందుకని తాకూడదా? డైలేటెడ్ అంటే కార్డియో పంపింగ్ తక్కువ ఉన్న పేషెంట్, హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్ అంతకంటే తాగకూడదు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సమ్మర్. సో పాపం ఏమవుతుందంటే, సో వాట్ హ్యాపెన్స్ పాపం, ఎస్పెషలీ ఎండాకాలంలో, ఎస్పెషలీ ఫార్మర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద హీట్ త్రూ అవుట్ ద డే, వాళ్ళు ఇన్అడ్వర్టెంట్ లైక్ తెలియకుండానే ఎక్కువ నీళ్ళు తాగేస్తూ ఉంటారు. తాగితే ఏమవుతుంది? తాగితే ఏమంటదంటే మన వాళ్ళ గుండె ఏంటంటే తట్టుకోలేదు అంత నీళ్ళు. సో అంత ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది బాడీలో. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యేసరికి పంపింగ్ తక్కువ ఉంది, పంపింగ్ తక్కువ అయ్యేసరికి బ్యాక్ ప్రెషర్ అంతా లంగ్స్ మీద పడుతుంది. సో ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరుకునేసరికి సడన్గా ఆయాసంతో వచ్చేస్తారు, ఇంకా నడవలేకపోతారు, వెంటనే హాస్పిటలైజ్ అయ్యే అవసరం పడుతుంది. ఈ ప్రీ కండిషన్ ఉందని వాట్ ఆర్ ద టెస్ట్ దట్ డిటర్మిన్ ఆ మయోపతి ఉంది? దట్ ఈస్ పిక్డ్ అప్ ఆన్ 2D echo. 2D echo ECG, 2D echo and some blood test called NT-proBNP. That's not commonly available in all the labs, but at least ECG and 2D echo లో అది తెలుస్తుంది అనమాట. దట్ వీళ్ళకి ఈ కండిషన్ ఉందని చెప్పి. సో అది మోర్ క్రానిక్ అనమాట. కండిషన్ నుండి మందులు వాడుతూ దే హ్యావ్ టు బీ ఇన్ ఫ్రీక్వెంట్ చెకప్స్. మోస్ట్ కామన్ ట్రిగర్ ఇస్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ లో మళ్ళీ వస్తుంటారు హార్ట్ ఫెయిలియర్తో. సో ఇవాళ మనం అంటే వీ బీన్ టాకింగ్ అబౌట్ అసలు కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చిన ప్రీ సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా ట్రీట్ చేయాలి. అవును. ఆఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ అవన్నీ మనం గతంలో మాట్లాడాం కాబట్టి. అండ్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ అసిడిటీకి దీనికి ఏంటి తేడా, ఎలా గుర్తుపట్టాలి సిమ్టమ్స్ అని. ఒకవేళ గతంలో వచ్చిన హార్ట్ అటాక్ మినీ హార్ట్ అటాక్స్ వచ్చి తగ్గిపోయి ఉంటే దాన్ని మనం గుర్తుపెట్టచ్చా, అవును, అదొకటి మాట్లాడాం. అండ్ ఫైనలీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అరిథ్మియా. అరిథ్మియా అంటే సడన్గా పాల్పిటేషన్స్ రావడం, తర్వాత గుండె మనకి కొట్టుకుంటున్నట్టు ఫీలింగ్ తెలియడం, సడన్లీ డుమ్ అంటుంది. అవును. అది ఏమిటది, ఎక్కడి నుంచి వస్తుంది? సో అదేంటండి అరిథ్మియా అంటే గుండె వేగం ఒక నిమిషానికి ఒక 60 నుంచి 100 సార్లు అన్నా కొట్టుకోవాలి గుండె. అది కొట్టుకోవడం కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టుకోవడం కాదు, మనకి ఎలా ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ఉంటుందో గుండె కూడా అలానే ఉంటుంది. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలి, తర్వాత ఇక్కడి కిందికి వెళ్ళాలి. సో దాన్ని బట్టి ఫస్ట్ పైన 2 గదులు, కింద 2 గదులు ఉంటాయి గుండెకి. సో ముందు పైన గదులు కంట్రాక్ట్ అవ్వాలి, అది కింద గదులకి ఫిల్ అవుతుంది బ్లడ్. అక్కడి నుంచి మొత్తం బాడీకి బ్లడ్ సప్లై వెళ్తుంది అనమాట. దట్ ఈస్ నార్మల్. సో ఏమవుతుందంటే చాలా మందికి ఎక్స్ట్రా బీట్స్ వేరే వేరే దగ్గర నుంచి, ఎక్స్ట్రా సోర్సెస్ ఆఫ్ కండక్షన్ అనమాట, అక్కడి నుంచి వచ్చేసరికి దడ అనిపిస్తుంది. సో అది 200 వరకు కూడా రేట్స్ వెళ్ళచ్చు, 180 వరకు రేట్స్ వెళ్ళచ్చు. ఆ పరిస్థితిలో ఏమవుతుందంటే అన్యూజువల్ అవేర్నెస్ ఆఫ్ హార్ట్ బీట్ అంటే పాల్పిటేషన్. అంటే గుండె దడ అంటే మామూలుగా మనం ఇలా కూర్చున్నప్పుడు మనకేం అనిపించట్లేదు గుండె కొట్టుకుంటుంది అన్నట్టు, కానీ కొట్టుకుంటుంది అది కంటిన్యూస్లీ. తెలిసినప్పుడు ఇలా కొట్టుకుంటుంది అంటే దట్ ఈస్ నోన్ as పాల్పిటేషన్ ఆర్ దడ. అలా వచ్చినప్పుడు వెంటనే ఈసీజీ తీసుకోవడం మంచిది, ఎందుకంటే రెగ్యులర్గా వస్తుందా, కరెక్ట్ సోర్స్ నుంచి వస్తుందా, ఇన్ ద లిమిట్ వస్తుందా అనేది చూడడానికి. యూజువల్లీ వాట్ ట్రిగర్స్ ఇట్ అండి? బ్రెయిన్ నుంచి వచ్చే ఇంపల్సెసా లేక? అంటే బ్రెయిన్ నుంచి గుండెకి వైరింగ్ సిస్టమ్ ఉంటుంది. ద ట్రిగర్ ఇస్ ఫ్రమ్ ద హార్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఎనీథింగ్ ఎల్స్ కెన్ హ్యాపెన్ ఇన్ ద బాడీ అండ్ ఇట్ విల్ ట్రిగర్ ద హార్ట్. తిన్నాక వస్తున్నా అప్పుడప్పుడు కొందరికి వస్తుందండి, కొందరికి పోస్ట్ ప్రాండియల్ అంటారు. చాలా మందికి ఆల్కహాల్ బింజ్ తర్వాత హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, ఆర్ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. అండ్ అదే ప్రాబ్లమ్ విత్ దట్ ఈస్ హై రిస్క్ టు గెట్ స్ట్రోక్స్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ పేషెంట్లో. ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది అనుకోండి, అది ఇలా కొట్టుకోవాల్సింది ఇలా 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 కొట్టుకుంటుంది. సో ఏమంటుంది, రక్తం గడ్డగట్టి గో డైరెక్ట్లీ టు ద బ్రెయిన్, మెదడుకి వెళ్ళేసరికి స్ట్రోక్ వస్తుంది. సో వాళ్ళకి మనం బ్లడ్ థిన్నర్స్ పెట్టాలి ముందే, యాంటీకోయాగులేషన్. ఓకే. సో దేర్ ఆర్ న్యూవర్ డ్రగ్స్ ఫర్ దాట్ ఆల్సో విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ దీస్ డేస్. లెస్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా, స్ట్రోక్ రాకుండా ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళకి అలాంటి అంటే థిన్నర్స్ పెట్టడం వల్ల క్లాట్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా ఎల్డర్లీ పేషెంట్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉన్న వాళ్ళకి ఇది పెడితే వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ తగ్గించే ఛాన్స్ చాలా ఉంటుంది. లైఫ్ స్టైల్లో ఏమైనా మ్యాజిక్ కండిషన్ కానీ పిల్ కానీ ఉందా అండి దట్ వీ కెన్ యూజ్? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇవన్నీ లేకుండా హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? గుండె చక్కగా పదిలంగా. నో పిల్స్ ఫర్ దట్, ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ అదే ఫ్రీక్వెంట్ చెకప్స్, ఫ్రీక్వెంట్లీ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ చెక్, సెల్ఫ్ అంటే మెంటల్ పీస్ అండ్ గివింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇస్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఈ రోజుల్లో మనం తెలియకుండా ఓవర్లుక్ చేస్తూ ఉంటాము.
కానీ గివింగ్ సమ్ టైమ్, అడిక్వేట్ స్లీప్, అండ్ యాజ్ ఎవ్రీబడి నోస్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ ఫుడ్. వాట్ ఇంక్రీజెస్ కార్టిజాల్ అండ్ ట్రోపోనిన్ అండి? ట్రోపోనిన్ ఇస్ అ కార్డియాక్ ఎంజైమ్. సో అదేంటంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండి గుండె మసిల్ డ్యామేజ్ అయినప్పుడు అది లీక్ అవుతుంది అనమాట హార్ట్ మసిల్స్ నుంచి. అది లీక్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్లో తెలుస్తుంది. సో అది చాలా ముఖ్యమైన టెస్ట్, ఎస్పెషల్లీ పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు లేదా కొద్దిగా డౌట్ఫుల్ ఉంది ఇది గుండె నొప్ప కాదనేది బ్లడ్ టెస్ట్ పంపిస్తాం అనమాట. అండ్ ఇట్ కమ్స్ వెరీ క్విక్లీ, విదిన్ హాఫ్ అన్ అవర్ ఆ టెస్ట్ తెలుస్తుంది. సో ఓకే ఇది ట్రోపోనిన్ వాల్యూ పెరిగిందంటే దిస్ ఇస్ అ హార్ట్ అటాక్. అది హార్ట్ అటాక్ అంటే డిఫరెంట్ రేంజెస్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అంటే సిగ్నిఫికెంట్ గుండెకి డ్యామేజ్ అయింది, సిగ్నిఫికెంట్గా డ్యామేజ్ అయిందని యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఫర్దర్. అండ్ ఆ తర్వాత మెడికేషన్ అవసరం ఉంటుంది అలాంటి రికవరీ తర్వాత. ఎస్ మెడికేషన్, యాంజియోగ్రామ్ ఆల్సో. ట్రోపోనిన్ అది అగైన్ మెడికల్, చాలా టెక్నికల్గా అయితే దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కాజెస్ ఆఫ్ ట్రోపోనిన్ ఇంక్రీజ్, బట్ ఇట్ ఈస్ primarily a cardiac enzyme, heart related, and then we should evaluate further, get an angiogram. సో అయితే మొత్తానికి గుండె జబ్బు బారిన పడకుండా ఇప్పటికి కూడా హాయిగా సంతోషంగా ఉండడానికి, బికాస్ ఈ విషయంలో ఐ థింక్ మీ నాన్నగారు డాక్టర్ గురవారెడ్డి గారు చాలా మందికి ఇన్స్పిరేషన్. అవును, ఎలా హ్యాపీగా ఉండాలి, ఎలా అసలు గుండెలో ఏది పెట్టుకోకూడదు, ఉంటే చెప్పేయాలి అండ్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ అని అనడంలో. సో మీరేం చెప్తారు డాక్టర్ కావ్య? సో అది చాలా ముఖ్యమైన విషయము. అండ్ నాన్న ట్రూలీ బిలీవ్స్ ఇట్. ఇట్స్ నాట్ ఈవెన్ ఏదో చెప్పాలని చెప్పడం అని కాదు, ఆయన అస్సలు మనసులో పెట్టుకోరు. ఎవ్రీథింగ్ హీ అంటే అసలు ఓన్లీ ద పాజిటివ్ థింగ్స్ హీ టేక్స్ ఇన్. ఎవరైనా నిజంగా అంటే క్యారెక్టర్ బాగాలేదు, నిజంగా ఏదో చాలా తప్పు పని చేస్తేనే నాన్నకు అనిపిస్తుంది ఓకే మేబీ వీళ్ళకి ఏదో ఇబ్బంది ఉండి ఇలా ఉన్నారేమో, అండ్ మేబీ దీస్ పీపుల్ ఆర్ నాట్ వెరీ గుడ్ అనిపిస్తుంది. కానీ on the surface of it, Nana would think and everybody is good and everybody has a good heart, and kabatti he is very happy. 164 no kuda 180 OPD చూసారు ఒక రోజులో, బట్ స్టిల్ మార్నింగ్ టు నైట్ అదే ఎంతూజియాజం తో అదే స్మైల్ తో అదే 180 మందిని చూసారు OPD లో ఒక రోజులో. ఇప్పుడు ఈ వయసులో అంటే దిస్ ఏ స్టేజ్, నాట్ అబౌట్ ద ఏజ్, అబౌట్ ద స్టేజ్, బట్ he still with the same enthusiasm morning to night. The only way he can do that is because of his positive thinking. అంతే కదా. సో దట్స్ వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అందరికీ అది ఉండాలి, ఎందుకంటే అప్పుడు అలా ఉంటేనే మనము హాయిగా ఉండొచ్చు, మన గుండె కూడా హ్యాపీగా ఉంటుంది. ఇట్స్ ట్రూ, మనం పాజిటివ్గా ఉంటే మనం హెల్దీగా ఉంటాం. చాలా వెరీ యూస్ఫుల్ ఇంటర్వ్యూ ఇవాళ. అఫ్ కోర్స్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఆఫ్ యువర్స్ హ్యాస్ బీన్ యూస్ఫుల్, కానీ ఇవాళ స్పెసిఫికలీ బికాజ్ మనం పిన్ పాయింట్ చేసి చెప్పాం ఈ సిమ్టమ్ ఉంటే ఏమిటి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి. సో లెట్స్ విష్ ఎవ్రీబడి హ్యాపీ హార్ట్. థ్యాంక్ యూ. ఐ హోప్ ఎవ్రీబడి టేక్స్ యువర్ హార్ట్. మీ గుండె చాలా భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు అడిగే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. ఆల్వేస్ దే హిట్ కరెక్ట్, దే హిట్ ద హెడ్ ఆన్ ద నెయిల్ ఆన్ ద హెడ్. సో కరెక్ట్గా నాకేం చెప్పాలని ఉంటుంది అందరికీ, మీరు మీ ద్వారా ఐఎమ్ ఏబుల్ టు టెల్ దెమ్. Thank you so much, Dr. Kavya. మళ్ళీ మీరు రావాలి whenever you have the time to spare. సాక్షి ప్రేక్షకులకి మంచి విషయాలు చెప్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.